సో గైస్ ఈరోజు మన ముందుకి రాథోడ్ ఐఏఎస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఉషా మ్యామ్ గారు మనతో ఉన్నారు. దాదాపు 6 years నుంచి కరెంట్ అఫైర్స్ని వితౌట్ ఫెయిల్ ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నారు. రీసెంట్గా తెలుగు కూడా స్టార్ట్ చేశారు. మనం ఒక మాట అనొచ్చు, మ్యామ్ ఒక మాట చెప్తున్నాను, ఇది నేను మీకు ముందు కూడా చెప్పలేదు. మట్టిలో మాణిక్యం అనేదన్న మాట ఉంటే ఖచ్చితంగా అశోక్ నగర్లో ఒక మంచి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే రాథోడ్ ఐఏఎస్ ఒకరే కాదండి, వేరే దగ్గర జిఎస్ తీసుకున్న వాళ్ళు, వేరే దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు, సో కాల్డ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఆన్సర్ రైటింగ్ కానీ పర్సనల్ గైడెన్స్ కానీ తీసుకుంటున్నారనే విషయం నేను ఇంతకుముందు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా చూశాను. కొంతమంది స్టూడెంట్స్ వారు ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చూశాను. సో అసలు ఏం జరుగుతుంది, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, టెస్ట్ సిరీస్ క్వాలిటీగా ఉందా లేదా, పర్సనల్ గైడెన్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు, అండ్ తక్కువ ఫీజుతోనే ఎలా ఇన్స్టిట్యూట్ రన్ చేయగలుగుతున్నారు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ చాలా రాగా ఉండబోతుంది ఇంటర్వ్యూ అనేది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమ్ మీ సార్. యా, అయితే మ్యామ్ ఈరోజు క్వశ్చన్స్ రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా ఉండవు. ఓకే, నో ప్రాబ్లం సార్. రాథోడ్ ఐఏఎస్లో ఏం జరుగుతుంది, ఉషా మ్యామ్ ఏం చేస్తున్నారు అనే విషయాలు స్టూడెంట్స్ అందరికీ తెలియజెప్పాలని నేను మీకు రిక్వెస్ట్ చేశాను ఇంటర్వ్యూ అనేది. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. ఓకే, వెల్కమ్ సార్. మరి నేను ఏ క్వశ్చన్ అడగడానికైనా మీరు ఎలా చేస్తారా మళ్ళీ, లేకపోతే లేదు మీరు ఈ క్వశ్చన్స్ అడగొద్దు అనే రెస్ట్రిక్షన్స్? అలా ఏం రెస్ట్రిక్షన్స్ లేవు సార్, యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చు? ఖచ్చితంగా. షూర్. సరే, మనం అడుగుదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, ఫస్ట్ ఇంపార్టెంట్, నేను స్ట్రైట్ టు పాయింట్ వస్తున్నాను, ఆన్ పాయింట్. అందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ ఇవన్నీ అంటూ ఉంటారు, వాటి అన్ని గురించి మనం 1 by 1 మాట్లాడుకుందాం. 6 years నుంచి కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు, ప్రతిరోజు చెప్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. సో ఫాలో అవుతున్నారు, ఇంగ్లీష్లో చేస్తున్నారు, ఈ మధ్య తెలుగులో కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. అయితే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా మ్యామ్? అవును సార్. ఇక్కడ ఒక క్వశ్చన్, ఓకే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ కట్ చేయడం అంటూ ఉండదు, ముందే చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పేరుతో నేనేమంటానంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి కరెంట్ అఫైర్స్, మళ్ళీ మీరెందుకు మొదలు పెట్టారు? అంటే ట్రాక్షన్ కోసమా, స్టూడెంట్స్ అటెన్షన్ కోసమా? అస్సలు లేదు. పాయింట్ నెంబర్ 1. ఓకే. అండ్ సెకండ్ విషయం వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పడం మానేసి అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ట్రాక్షన్ కోసం, వాళ్ళు అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం కోసం కరెంట్ అఫైర్స్ని వాళ్ళే స్పూన్ ఫిట్ చేస్తున్నారని నేను అంటాను. దీనికి మీ కమెంట్ ఏంటి? సో ఇప్పుడు మీరు అన్నట్టే యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, మీరు అన్నట్లే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అలాగే స్టూడెంట్స్ కూడా కొన్ని ఛానల్స్ యూజ్ చేసి కూడా వాళ్ళు కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు. బట్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, సో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవే ప్రాబ్లమ్స్ చాలా స్టూడెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ లేకపోతే కంపల్సరీ యూపీఎస్ నుంచి అవుట్ ఆఫ్ ద రేసే ఉంటారు. ఎందుకంటే ప్రిలిమ్స్లో చూసుకుంటే క్వశ్చన్స్ వస్తున్నాయి, మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నేను కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఎందుకు నా ఛానల్ చూడాలి అని అంటున్నాను అంటే, సో సపోజ్ మీరు ఒక స్టూడెంట్గా ఆలోచించండి. సో ఒక ఆర్టికల్ తీసుకున్నట్లయితే దాన్ని మన సిలబస్లో ఎక్కడ ప్లేస్ చేసుకోవాలని ఎప్పుడు ఐడియా వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యూపీఎస్సీ సిలబస్ ఏంటో క్లియర్ కట్గా తెలియాలి. ఆ సిలబస్ కూడా డిఫైన్డ్గా ఉంది అంటే అది కూడా లేదు. సో అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అసలు క్లియర్గా ఇచ్చిందా యూపీఎస్సీ? లేదు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ తెలిస్తేనే తప్ప మనం ఏ ఆర్టికల్ ఇంపార్టెంటో కాదో చూసుకుంటాము. సో పేపర్ ఎంత పెద్దగా ఉంటుంది, అవునా? సో అందులో ఎవ్రీ డే మనకి యూపీఎస్ రిలవెంట్ 8 to 10 ఆర్టికల్స్, అంతకు మించి అయితే ఉండవు. సో యాజ్ ఏ స్టూడెంట్ అసలు యూపీఎస్సీ సిలబస్ తెలియకుండా కూర్చొని పేపర్స్ ఏదైనా స్టార్ట్ చేస్తే మినిమం 4 hours అయినా కూడా అయిపోయేది ఉండదు. దాని తర్వాత ప్రొడక్టివిటీ ఏంటి అంటే 0 అని చెప్తాను. ఎందుకంటే మనకు అవసరం లేని ఆర్టికల్స్ కాకుండా వేరే ఆర్టికల్స్ చదివి మళ్ళీ ఇంకోటి ఏం చేస్తున్నారు, నేను చూసింది స్టూడెంట్స్ దగ్గర ఏంటి అంటే, వాళ్ళు ఆర్టికల్ చదువుతారు, టైటిల్ సేమ్ అదే రాస్తారు, దాని కింద మనకి ఆర్టికల్స్లో ఇన్ఫోగ్రాఫిక్స్ వస్తాయి, అందులో డేటా మొత్తం మళ్ళీ డంప్ చేసుకుంటారు, ప్రతి ఒక్క వర్డ్ అక్కడ ఉన్న ఆర్టికల్ని మళ్ళీ ఇక్కడ రాసుకుంటూ ఉంటారు నోట్స్లో. అలా క్వశ్చన్ అడగారు కదా, అవునా కదా? సో ఈవెన్ మెయిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి న్యూస్ పేపర్లో బీ పాల్ని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అని చెప్పి ఒక ఎడిటోరియల్ ఇచ్చాడు.
సో ఆ ఎడిటోరియల్లో మీ క్వశ్చన్ ఎలా వస్తుంది, బీపాల్ అంటే ఏంటో ఫస్ట్ మనకి ఐడియా ఉండాలి. అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల మన హెల్త్ సెక్టార్లో అవుట్కమ్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. సో మనకు ఒక ఎయిమ్ ఉంది, ఏంటి అంటే టీబీని ఎలిమినేట్ చేసే గోల్. సో ఆ గోల్కి ఆ బీపాల్ ఎలా యూజ్ అవుతుందో అలా క్వశ్చన్ అడుగుతారే తప్ప ఆర్టికల్ ఉన్న కంటెంట్ లేదు. కాబట్టి నా అనాలిసిస్ ఎందుకు స్పెషల్ ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ టైటిల్ చదువుతాను, టైటిల్ చదివినాక అందులో కీవర్డ్ ఏంటో చెప్తాను. ఆ కీవర్డ్ని మన యూపీఎస్ సిలబస్లో అసలు ఏ సబ్జెక్ట్లో ఉంది, GS 1, 2, 3లా, మళ్ళీ అందులో మళ్ళీ మైక్రో టాపిక్స్లో ఎక్కడ. అది కాకుండా మళ్ళీ మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉన్నాయి, డైమెన్షన్స్ ఏంటి, దాని తర్వాత మన ఈ ఆర్టికల్ నుంచి మన ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అని చెప్పి ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ అక్కడ ప్రాక్టీస్ ఇస్తే వాళ్ళకి క్లియర్ కట్గా ఒక ఆర్డర్లో వెళ్తుంది అనమాట అనాలిసిస్. అదొకటి. మ్యామ్ నా క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు, చెప్పండి. సో మీరు డైవర్ట్ చేశారు ఆన్సర్ని. మీ కరెంట్ అఫైర్స్ చెప్పారు, కరెంట్ అఫైర్స్ చాలా ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి, మీ యూనిక్నెస్ మీరు చెప్పారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పకుండా మీరు ట్రాక్షన్ కోసం చేస్తున్నారా? సో నేను అసలు చేయట్లేదు, ఎందుకంటే నేను మెయిన్స్ రాశాను కానీ నాది క్లియర్ చేయలేకపోవడానికి నాకు రీజన్ ఏంటంటే ఆ టైంలో నాకు కరెక్ట్గా గైడెన్స్ దొరకకపోవడం, అసలు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో చెప్పకపోవడం. సో యాక్చువల్ నా ప్రాబ్లం ఏంటి అంటే అప్పట్లో నేను ఫ్రమ్ మెడికల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్. సో అసలు ఎవరికి స్టూడెంట్కి న్యూస్ పేపర్ చదివే అలవాటు అయితే ఉండదు. ఏదైనా ఎప్పుడైనా సరే స్కూల్లో అయినా కాలేజ్లో అయినా సరే బంద్ ఉందా, హాలిడేస్ ఉందా, ఆ టైంలో న్యూస్ ఛానల్ పెట్టి హైలైట్ చూడడము, పేపర్లు ఈరోజు ASFI బంద్, SFI బంద్ అవి చూడడం మాత్రమే తెలుసు. కానీ ఇలా స్టడీ వైజ్ ఆఫ్ పాయింట్లో అసలు ఎవరికి తెలీదు. సో అప్పుడు నేను పడ్డ ప్రాబ్లమ్స్ని ఇంకెవరు పడకూడదని స్టార్ట్ చేశాను తప్ప ఏ ట్రాక్షన్ కోసం అస్సలు కాదు. ఓకే, మీరు స్టార్ట్ చేసింది 2017లో స్టార్ట్ చేశారు. ఎస్, ట్రూ కదా, ఆన్లైన్లో. సో తర్వాత ఆఫ్లైన్ స్టార్ట్ చేశారు వెరీ రీసెంట్గా. స్టార్ట్ చేసిన 2024లో. 2020లో నుంచి మీరు ఆన్లైన్లో ఉన్నారు. సో మీకు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి మ్యామ్? సో యాక్చువల్లీ మా స్టోరీ చెప్పాలి అంటే 2017లో మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత నేను అక్కడ పాలిటీ లక్ష్మీకాంత్ వీడియోస్ అన్నీ రికార్డ్ చేశాను. అది కూడా ఏంటంటే 4th, 5th ఎడిషన్ చేశాను నేను అప్పుడు. ఓకే. దాని తర్వాత నేను 2019 ఎండింగ్ అంటే అరౌండ్ 2020లో జనవరిలో నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన కోర్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అని. జస్ట్ 3500కి 1 year కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, వీక్లీ టెస్ట్లు, లైవ్ క్లాసులు అవన్నీ స్టార్ట్ చేశాను. దాని తర్వాత మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసిన 2021లో. ఓకే, ఫౌండేషన్ స్టార్ట్ చేసింది కూడా ఆన్లైన్లోనే. దాని తర్వాత నా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏంటి అంటే ఎథిక్స్ను ఇంకా ఎస్సే రైటింగ్. సో అక్కడ నుంచి వచ్చిన ర్యాంక్స్ అరౌండ్ 10. 2023లో 2 వచ్చాయి. లాస్ట్ ఇయర్ మనకి రిలీజ్ అయిన కదా రిజల్ట్, అందులో 8 వచ్చాయి. సో అక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఎస్సే ప్లస్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో తీసుకున్న వాళ్ళు మాత్రమే, ఫౌండేషన్ కోర్స్ కాదు. ఓకే. సో మరి అంటే మీ దగ్గర ఓన్లీ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే సరిపోతుందంట? అలా ఏం లేదు. సో అప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వీ కాంట్ ట్రాక్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి కోర్స్ తీసుకుంటారు బట్ వాళ్ళు ఉన్నారా లేదా, లైవ్లో అటెండ్ అవుతున్నారా లేదా, సో మేము ఇచ్చిన అసైన్మెంట్స్ రాస్తున్నారా లేదా అవన్నీ తెలీదు. బట్ ఇప్పుడు ఆఫ్లైన్లో అయితే ఏంటంటే స్టూడెంట్స్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా లంచ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఓకే, కూర్చొని వచ్చి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగడము. సో నేను ఎవ్రీ డే, ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశాను, అరౌండ్ 10 days అవుతుంది. కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇస్తుంటే వాళ్ళు ఈవినింగ్ ఇలాగే ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఆన్సర్ రాస్తున్నారు, కరెక్షన్ చేయించుకుంటున్నారు, దాని మీద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ నేను చేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే కంపల్సరీ వాళ్ళు మానిటర్ అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి వీ కెన్ గివ్ 100% ఫ్రమ్ అవర్ సైడ్. సో ఇంతవరకు ఆన్లైన్లో ఎంత 100% చేసినా కూడా వీ కాంట్ ట్రాక్ ద స్టూడెంట్, వాళ్ళ ఫేస్లో కూడా కనిపించేది కాదు. సో అదొక ప్రాబ్లం అంతే. ఓకే, చాలామంది ఈ విషయంలో ఏంటి అంటే మ్యామ్, ఈ ఆన్సర్ రైటింగ్ విషయంలో మనం మాట్లాడుకుందాం. ఓకే. సో ఆన్సర్ రైటింగ్ విషయంలో ఇప్పుడు వేరే స్టూడెంట్స్ వేరే ఇన్స్టిట్యూట్ నుంచి కూడా కొంతమంది వచ్చి మీ దగ్గర ఆన్సర్ రైటింగ్ తీసుకుంటున్నారు. అసలు ఆన్సర్ రైటింగ్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఎందుకంటే మనం మెయిన్స్ తీసుకుంటే 1:15 కాంపిటీషన్, కానీ చాలామంది అసలు ఆన్సర్స్ ఫ్రీ అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ ట్రాక్ చూసుకుంటే, కానీ మెయిన్స్లో చాలామందికి డ్రాప్ అవుతున్నారు. సో అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? సో యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, సో నేను ఇక్కడ ఆఫ్లైన్ పెట్టిన తర్వాత లాస్ట్ 2 months నుంచి అరౌండ్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. సో కాల్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి కోచింగ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు.
సో వాళ్ళ ఆన్సర్ రైటింగ్ నాకు చూస్తుంటే ఏంటంటే నేను అడిగే క్వశ్చన్ ఒక డిమాండ్ ఉంటుంది, బట్ వాళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ అసలు రాయట్లేదు. కావాలంటే నా దగ్గర కాపీస్ ఉన్నాయి, మీకు ఇచ్చేస్తాను, యూ కెన్ షో దట్, యూ కెన్ సీ వాళ్ళు ఎలా రాస్తున్నారు ఏంటి అంటే. క్వశ్చన్ ఒకటి, టాపిక్ ఒకటి, సబ్జెక్ట్ ఒకటి అయితే అసలు మల్టీ డైమెన్షన్ రాయడం లేదు. అసలు ఆ డిమాండ్ ఏంటి, ఆ కీవర్డ్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. లైక్ కాన్సెప్ట్ సరిగ్గా తెలియకుండా, లేకపోతే వాళ్ళు క్లాసెస్కి మేబీ మిస్ అయి ఉండొచ్చు, లేకపోయింటే రివిజన్ సరిగ్గా చేయకపోయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇంతవరకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసే చేయించకపోయించవచ్చు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటి అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చి బికాస్ ఆఫ్ కన్సెప్చువల్ క్లారిటీ. కన్సెప్చువల్ క్లారిటీ ఉంటే అట్లీస్ట్ ఆ కీవర్డ్కి సంబంధించి ఏదో ఒకటి రాస్తారు, ఈవెన్ డిమాండ్ అనేది అడ్రస్ చేయకపోయినా కూడా. సో డిమాండ్ అడ్రస్ చేయడం ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ తోటే వస్తుంది. సో దానికోసం నా దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే, సో క్లాసెస్కి వెళ్తారు స్టూడెంట్స్, అట్లీస్ట్ 2 to 2.5 hours అనేది ఒక జిఎస్ సబ్జెక్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ జిఎస్ సబ్జెక్ట్ అయిన తర్వాత ఆ టాపిక్ మీద అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆన్సర్ రాపిస్తే ఏంటంటే అక్కడ రివిజన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రాస్తారు కూడా, వాళ్ళకి అర్థమవుతుంది ఏం రాయాలి అని. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అవుతూనే ఉన్నాయి. సో వాళ్ళు మాత్రం ఎంతసేపు అని కూర్చుంటారు, అరౌండ్ 7 to 10 hours కంటిన్యూస్గా క్లాసెస్ అయితే వాళ్ళు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వాలి కదా. సో తింటారు, పడుకుంటారు, కానీ అసలు రివిజన్ అనేది లేదు. అలా రివిజన్ లేకపోవడం కూడా ఏంటంటే ఇది ఒక రీజన్ అనే చెప్పచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయంలో మీ ఆన్సర్సే మీరు ప్రిపేర్ చేసిన కొన్ని మోడల్ ఆన్సర్స్ ఫార్మేట్ ఏదైతే ఉందో ఈ ఫార్మేట్ సమ్ అదర్ ఎక్స్ ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్స్ అండ్ కొంతమంది ఇది ఫాలో అవుతున్నారు అంటే స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు, దాని తప్పేం లేదు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇది తీసుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ దాన్ని ఎలివేట్ చేసుకుంటున్నారు అనేది మీరు చెప్తున్నారు. మనం ఇందాక డిస్కషన్లో జరిగినప్పుడు ఇది మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు? సో ఈవెన్ ఆన్సర్స్ ఒక్కటే కాదు, సో టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే నా కరెంట్ అఫైర్స్ నోట్స్ను అలాగే నా క్లాసెస్ నేను చెప్పే ఫార్మాట్ కూడా అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది ఇన్ అశోక్ నగర్. రాథోడ్ ఐఏఎస్ అంటే చాలా మందికి తెలియదు. సో యాక్చువల్లీ ఏంటి మీరు నేమ్ చూసుకున్నట్లయితే రాథోడ్ అనేది నార్త్ ఇండియన్ అనుకుంటున్నారు. అండ్ నేను రీసెంట్గా తెలుగు స్టార్ట్ చేయకంటే ముందు కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో సో వాళ్ళు ఎస్పెషల్లీ ఢిల్లీ ఇన్స్టిట్యూట్ మేడం అసలు నార్త్ ఇండియన్ తెలుగు కాదు, అండ్ మేడంకి అసలు తెలుగు తెలీదు, ఈవెన్ నా స్లాంగ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి సో మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు, మేబీ నా మెటీరియల్ ఇక్కడ సర్క్యులేట్ అవ్వడానికి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ నేను మీకు చెప్పినట్టు ఏంటంటే అరౌండ్ 25 స్టూడెంట్స్ వరకు అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇక్కడికి వస్తున్నారు. సో ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏంటి అంటే వాళ్ళకి ఒక టాపిక్ ఇచ్చేసి చదువుకొని వస్తారు. సో వాళ్ళకి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ వాళ్ళు రాసిన తర్వాత ఎవాల్యుయేషన్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళకి మోడల్ ఆన్సర్ నేను ప్రింట్అవుట్ తీసిస్తాను ఇక్కడే ఆఫీస్లో, ఆ ఆన్సర్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుందంటే నాకు అసలు అందులో ఏ ప్రాబ్లం అనేది నాకు లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దాట్. ఫ్రీగా సర్క్యులేట్ అవుతుంది, వేరే వాళ్ళు దాన్ని కమర్షియల్గా క్యాష్ చేసుకుంటారు. అది కూడా ఒక డౌటే, ఇంకా నాకు దాని మీద ఏ స్టాండ్ తీసుకోవాలని లేదు యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు రాథోడ్ ఐఏఎస్ అని పెట్టారు, అసలు ఇన్స్టిట్యూట్ ఏ కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేశారు? రాథోడ్ ఐఏఎస్ అని ఎందుకు పెట్టారు? ఓకే, ఇన్స్టిట్యూట్ ఏ కాన్ఫిడెన్స్తో చేశారు అండ్ ఈ నేమ్ గురించి అడిగినట్లయితే ఐ హ్యావ్ టు షేర్ మై పర్సనల్ స్టోరీ హియర్. సో అసలు నా అకాడమిక్స్ చూసుకున్నట్లయితే క్లాస్ 10th స్కూల్ ఫస్ట్, తర్వాత ఇంటర్లో 96.4% ఆ టైంలో, అండ్ తర్వాత నా ఇంటర్లో ఎంసెట్ ర్యాంక్ వచ్చి 8705. సో జస్ట్ మిస్లో నాకు ఎంబీబీఎస్ పోయింది, బట్ బీడిఎస్ వచ్చింది, బట్ అంత ఖర్చు ఎందుకని చెప్పి ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ ఎ సింగిల్ పేరెంట్, సో కాబట్టి అంత రిస్క్ ఎందుకు అని చెప్పి అది వదిలేశాను. దాని తర్వాత నేను గ్రాడ్యుయేషన్ ఫార్మడీ తీసుకున్నాను. సో ఇట్ ఈస్ a 6 years కోర్స్. దాంట్లో ఏంటి అంటే మాకు హాస్పిటల్ ఇంటర్న్షిప్ అలా ఉంటుందన్నమాట. సో సెకండ్ ఇయర్ నుంచే మేము హాస్పిటల్ మాకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మ్యాక్సిమం సెమినార్స్ మేము డాక్టర్స్ ముందు ఇచ్చేవాళ్ళం. ఓకే, అలాగే మాకు ఇంటర్నల్ మార్క్స్ కూడా ఏంటంటే మనం ఇచ్చే ప్రజెంటేషన్, సో మన కాన్సెప్చువల్ క్లారిటీ దాని మీద ఉండేవి అనమాట, ల్యాబ్స్ అయినా సరే ఏదైనా సరే. సో అక్కడ వచ్చేసరికి ఏంటంటే అక్కడ నాకు టీచింగ్ మీద ప్యాషన్ ఉందని నాకు అక్కడ తెలిసిందనమాట, తెలియడమే. సో అక్కడ ఏంటంటే ఈవెన్ థర్డ్ ఇయర్లోనే డైరెక్ట్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి మీరు అగ్రిమెంట్ మీద సైన్ చేయండి, సో కోర్స్ అయిన తర్వాత మీరు ఇక్కడే ఫ్యాకల్టీగా వర్క్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అప్పటికే ఓకే యూపీఎస్సీ ఉంది కదా దాన్ని ట్రై చేసుకుందామని చెప్పి జస్ట్ ఇగ్నోర్ చేసేసాను.
దాని తర్వాత ఏంటి అంటే అది అయిపోయే ముందే నేను యూపీఎస్సీ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. కోచింగ్ తీసుకున్నాను, సో చదవడం జరిగింది. అక్కడ నాకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురయ్యాయి. సో ఈవెన్ క్లాస్లో కూర్చున్నప్పుడు ఏంటంటే అసలు అర్థమయ్యేది కాదు. సో అదంతా ఇష్టపెట్టి నేను ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నాను అనే చాలా డౌట్స్ వచ్చేవి. కరెంట్ అఫైర్స్ అయితే అరౌండ్ మినిమం 2.5 years అయితే నాకు పట్టింది ఇలా చదవాలని అర్థం చేసుకోవడానికి. అసలు ఏది అర్థమయ్యేది కాదు, అసలు ఎందుకు వింటున్నాను, అసలు ఏంటి నాకు ఇది అవసరమా అనిపించేది. సో అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని చెప్పి నేను స్టార్ట్ చేయడం జరిగింది, కానీ ఎలాంటి హైప్ కోసం అయితే కాదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నేమ్ గురించి అడిగారు. ఆ నేమ్ ఏంటి అంటే ఇక్కడ నా మ్యారేజ్ గురించి చెప్పాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి బీసీ పద్మశాలి ఫ్యామిలీ, హస్బెండ్ వచ్చేసి ఎస్టీ. సో అక్కడ ఏంటంటే చాలా డిస్క్రిమినేషన్ జరిగింది నాకు. ఆ డిస్క్రిమినేషన్ వల్లే నేను ఈ పేరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది, రాథోడ్ సాయిస్ అని. తక్కువ ఫీజుకే పెట్టారు మ్యామ్ మీరు. అవును. ఎంత మ్యామ్ ఫీజు ఇప్పుడు? ఆఫ్లైన్ వచ్చేసి 75,000 జిఎస్కి అండ్ ఆన్లైన్ వచ్చేసి 30,000. ఆప్షనల్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? ఆప్షనల్ ఆంథ్రో అండ్ సోషాలజీ వాటికి వచ్చేసి 30,000 అనుకున్నాము. అది ఎవరు టీచ్ చేస్తున్నారు మ్యామ్? అది సుక్రూర్ సిన్హా సార్ నేను అని డిసైడ్ చేసుకోవాలి. ఇంకా సార్ ఉన్నారు, నేను ఉన్నాను. ఆప్షనల్స్. మరి తక్కువ ఫీజుకే పెట్టారు, మరి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? 100%. ఎలా చెప్తారు మ్యామ్? తక్కువ ఫీజు పెట్టేసి ఇప్పుడు ఫ్యాకల్టీ చూసుకుంటే దే విల్ చార్జ్ హై బేస్డ్ ఆన్ దే పాపులారిటీ. అవును. వాళ్ళకున్న పేరును బట్టి, వాళ్ళు చెప్పే క్లాసెస్ని బట్టి వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా పాసిబుల్? ఓకే. సో రాథోడ్ సాయిస్ కింద మోటో ఏంటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనుకున్నాం కాబట్టి, సో అదే క్వాలిటీ ఈవెన్ మాకు లాస్ అయినా సరే ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. సో ఫ్యాకల్టీ వచ్చేసి ఏంటంటే మొత్తం బెంగళూరు అండ్ ఢిల్లీ ఫ్యాకల్టీ. సో నేను మాత్రం ఇక్కడ కరెంట్ అఫైర్స్ తీసుకుంటాను, ఎస్ఏ క్లాసెస్, ఎథిక్స్ తీసుకుంటాను. సో మిగతా జిఎస్ సబ్జెక్ట్స్ అన్నీ టాప్ ఫ్యాకల్టీనే. సో మీరు లిస్ట్ కూడా చూసుకోవచ్చు, మీకు లిస్ట్ ఇస్తాను. సో మీరు చూసుకున్నట్లయితే మోస్ట్లీ పాపులర్ ఫ్యాకల్టీనే ఉంటారు అందులో. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో మీరు తక్కువ అయినా సరే ఎలా నడిపిస్తున్నారు అనే డౌట్ అనేది మీకు ఉంది. అది ఏంటి అంటే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఫ్యామిలీ అనేది ఆల్వేస్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి, సో ఈవెన్ దో లాస్ అయినా సరే, కానీ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు కదా సార్. అయితే ఇంకా ఇదే తక్కువ ఫీజుతో కంటిన్యూ చేస్తారా? ఇదే తక్కువ ఫీజుతో కంటిన్యూ చేస్తారా అంటే ఇది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మేము 75,000 పెట్టాము. సో మేబీ పెరిగినా కూడా నేను క్వశ్చన్ ఏంటి అంటే ఇంకా లాస్ట్లోనే కంటిన్యూ చేస్తారా అంటున్నా. ఇంకా లాస్ట్లోనే కంటిన్యూ చేస్తారా అంటే అలా ఏం లేదు సార్. సో మినిమం అమౌంట్ తోటి అట్లీస్ట్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మా ఫ్యాకల్టీకి సరిపోతే ఇట్స్ ఇనఫ్, మోర్ దాన్ ఇనఫ్. ఓకే. ఇప్పుడు ఎథిక్స్ మీరు టీచ్ చేస్తున్నారన్నారు కదా, సో ఎథికల్గా ఒక క్వశ్చన్ మ్యామ్. ఓకే. చాలామంది అంటే ఇప్పుడు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వెరీ రీసెంట్ డేస్లో, సో మీరు న్యూస్లో కూడా చూస్తున్నారు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఫైన్స్ పడ్డాయి. లాస్ట్ ఇయర్ దాదాపు 20 ఇన్స్టిట్యూట్స్కి నోటీసులు వెళ్ళాయి. సో ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇంకెక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఫైన్ వేస్తే 1,00,000 వేస్తున్నారు, 3 లక్షలు, 5 లక్షలు, 5 lakhs. మనం ఇప్పుడు సిఆర్స్లోనే ఉంటుంది టర్న్ ఓవర్ అనేది చూసుకుంటే. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతి ఇన్స్టిట్యూట్ మిస్లీడింగ్ చేస్తుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ మెజారిటీ చేస్తున్నాయి, ప్రతి ఇన్స్టిట్యూట్ అని 100% అని చెప్పలేము, 99% మేబీ. ఓకే. సో ఏంటి అంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాయని ఇలా మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయంటే స్టూడెంట్స్ కూడా న్యూస్ పేపర్ చూస్తున్నారు, దే ఆర్ వెరీ అవేర్ ఆఫ్ దాట్. సో బిఫోర్ జాయినింగ్ దే హ్యావ్ టు చెక్, వాళ్ళకి కాల్ చేసి కరెక్ట్గా ఏంటి అసలు ప్రోగ్రామ్ ఏంటి అని క్లియర్ కట్గా డీటెయిల్స్ను వాటికి సంబంధించిన ఏమైనా డెమో క్లాసెస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం వల్ల అట్లీస్ట్ వీ కెన్ మినిమైజ్ ద థింగ్స్. ఇప్పుడు మీరు అన్నారు డెమో క్లాస్ చూసి జాయిన్ అవ్వచ్చు అని. నేనేమంటానంటే మరి డెమో క్లాస్ మంచిగా చెప్పి తర్వాత మంచిగా చెప్పకపోతే అప్పుడైనా మళ్ళీ స్టూడెంట్ ఇబ్బంది పడతారు కదా. అది కూడా కరెక్టే. సో ఏంటి అంటే డెమో క్లాసెస్ ఏంటంటే ఓన్లీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే కాకుండా మిడిల్లో కూడా మనం డెమో క్లాసెస్ తీసుకుంటే ఎలా చేస్తారా మీరు? మీ ఇన్స్టిట్యూట్లో ఎలా చేస్తారా? ఫర్ షూర్. మేము ఇక్కడ ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి 1 month ఆఫ్ డెమో క్లాసెస్ ఇచ్చాము. సో ఈవెన్ ఇంకా 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు మనీ కూడా పే చేయలేదు. అంటే ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్తో మాట్లాడడానికి మీరు అవకాశం ఇస్తారా? ఎస్, ఆఫ్ కోర్స్. ఇక్కడ నాతో మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళి క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి మేము ఫ్రీగా అలా చేస్తాము. సో అలా చేస్తేనే కదా వాళ్ళు కూడా ఏంటో తెలిసేది. ఓకే. సో ఇక్కడ మీరు చెప్తున్నారు డెమో క్లాస్ వింటున్నారు, ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడండి అన్నీ చెప్తున్నారు. సో ఇది ఒక క్వశ్చన్ మ్యామ్, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, ఐ విల్ ట్రై.
ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే నేను ఇది దమ్మున్న క్వశ్చన్గా నేను భావిస్తాను. నేను ప్రతి ఇన్స్టిట్యూట్కి ఈ దమ్మున్న క్వశ్చన్ అని చెప్పి నేను మాట్లాడతాను. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం మాకు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి అన్ని ర్యాంక్స్ వచ్చాయని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఎంతమంది, అది చాలా బ్యారియర్ అని నేను అనుకుంటాను, చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర ప్రిలిమ్స్ ఎంతమంది క్లియర్ చేశారు? సో ఎవ్రీ ఇయర్ అంటే మేము లాస్ట్ 2 years నుంచి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఏంటంటే ప్రిలిమ్స్ బూస్టర్ కోర్స్ అని నార్మల్గా నవంబర్ డిసెంబర్ టైంలో ఉంటుంది. సో మాది ఇన్ని రోజులు ఓన్లీ ఆన్లైన్ కాబట్టి మా దగ్గర చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అరౌండ్ 30 to 40 మ్యాక్సిమం. సో ఆ ప్రోగ్రాంలో ఏం చేసేవాళ్ళము అంటే, సో వాళ్ళు డైలీ ఒక టాపిక్ లిస్ట్ ఇచ్చేసి ఆ టాపిక్ చదువుకోండి, దాన్ని టెస్ట్ పెట్టేవాళ్ళం అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ కరెంట్ అఫైర్స్. ఓకే, అలా చేసాము. సో అరౌండ్ 8 to 9 స్టూడెంట్స్ అయితే క్లియర్ చేశారు ఆ 40 స్టూడెంట్స్లో. ఓకే, 8 to 9 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 40. ఇయరేనా? ఓకే, ఇయర్. సో వాళ్ళు రాస్తున్నారు. సో వాళ్ళు రాస్తే మెయిన్స్ కూడా ఇన్ కేస్ అంటే 25 to 30% సక్సెస్ రేట్ ఉంది. అండ్ ఈసారి మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఆఫ్లైన్ స్టార్ట్ అయింది. సో అరౌండ్ 22 స్టూడెంట్స్ ఉన్నారు ఆఫ్లైన్లో. ఆ 22 స్టూడెంట్స్లో ఈసారి ఎగ్జామ్ రాసే వాళ్ళు అరౌండ్ 12 స్టూడెంట్స్ ఉన్నారు, ఎలిజిబుల్ స్టూడెంట్స్ అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు. సో ఆ 12 స్టూడెంట్స్లో మినిమం 10 స్టూడెంట్స్ని క్లియర్ చేయించాలని ఇక్కడ కూర్చున్నాను. సో ఇన్ కేస్ ముందు మనం ఇంటర్వ్యూ తీసుకున్నట్లయితే ఇన్ కేస్ మన ఫ్యూచర్లో, సో అక్కడ నేను ఆ రిజల్ట్ ఏందో చూపిస్తాను. ఓకే, షూర్ మ్యామ్, తప్పకుండా చేద్దాము. ఒక విషయం మ్యామ్, సివిల్స్ ఈ క్వశ్చన్ అనేది నేను 2017లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. నేను ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసేటప్పుడు ఒక ట్రంక్ పెట్టాను. మనకు తెలుసు కదా హాస్టల్స్లో, మీకు తెలుసలేదు నాకు తెలియదు. చిన్నప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు ఆ బాక్స్ పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఒక రైతు, సో పంచ వేసుకొని ఉన్నారు. తర్వాత పైన చొక్కా లేదు, జుబ్బా ఉంటుంది కదా మనం పని చేసేటప్పుడు వేసుకుంటారు జుబ్బా, సో కాటన్ జుబ్బా అది వేసుకొని సో వచ్చారు. ఆ చెప్పులు కూడా కొంచెం పాతబడిపోయి కొంచెం ఎట్లుంటాయి మన రైతన్నలు వేసుకునేవి, ఆ పొలంలో తిరుగుతూ చెప్పులు కూడా కొంచెం బాగోవు. అతను వచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఎందుకు జాయిన్ అయ్యారు అంటే వాళ్ళ పాప ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొన్ని అంటే ఏదైతే కొన్ని ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూసి యూట్యూబ్లో కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ వీడియోస్తో అంటే వచ్చి జాయిన్ అవుతుంటే ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వలేదు, మొత్తం పే చేయించుకున్నారు. మీకు ఐఏఎస్ కావాలంటే డబ్బులు కట్టేసి వెళ్ళిపోండి, జాయిన్ చేయించేసేయండి మా ఇన్స్టిట్యూట్లో, మీ పాపను ఐఏఎస్ చేసేస్తాం అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం దానికి ముందే ఇంకొక పర్సన్ వచ్చారు. అతను కొంచెం డిగ్నిఫైడ్గా ఉన్నాడు చూడడానికి, అంటే డిగ్నిఫైడ్ డ్రెస్ విషయంలో, అంటే ఇది డిగ్నిఫైడ్ కాదని కాదు. సో అతను ఏంటంటే కొంచెం ఇన్సర్ట్ చేసి కొంచెం అలాగా ఆఫీసర్ లాగా ఏదో వచ్చారు. సో వచ్చి అతను అడిగాడు, అతనికి డిస్కౌంట్ ఇచ్చేశారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే బిలో పావర్టీ లైన్లో కొంతమంది వచ్చేసేసి అసలు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా, సివిల్స్ అంటే ఏంటో తెలుసుకోకుండా, యూపీఎస్సీ అంటే ఏంటి, వీళ్ళు కేవలం ఐఏఎస్ ఐపీఎస్ ఇది ఈ రెండే చూసేసేసి వచ్చి జాయిన్ అయిపోతూ ఉంటారు. ఒక స్టూడెంట్ ఎవరైనా కానీ బిలో పావర్టీ లైనా లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్ అయినా రిచ్ అయినా సివిల్స్లోకి రావాలి అంటే వాళ్ళు అసలు ఏం తెలుసుకోవాలి ముందు? ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సో కొందరు ఏంటంటే బీటెక్, ఐఐటి లేకపోతే డిగ్రీ అలా చేసి ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే క్వాలిఫికేషన్ తోటే మనకు మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అసలు యూపీఎస్సీ అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటాము ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ అసలు ఏంటి, అసలు ఎగ్జామ్ పెడుతుంది అది దేనికోసం, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదు, మన 24 అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫినాన్షియల్ స్టేటస్ ఉందా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కోచింగ్ చూసుకున్నట్లయితే బయట మినిమం 1.5 lakh ఉంటుంది, మళ్ళీ ఆప్షనల్కి సపరేట్గా ఉంటుంది, అరౌండ్ 40,000 to 50,000 ఛార్జ్ చేస్తున్నారు, అరౌండ్ 2 lakhs అవుతుంది. మళ్ళీ వాళ్ళు మంత్లీ స్టే చేయాలి, హాస్టల్ ఫీజ్ స్టే చేయాలి, మళ్ళీ వాళ్ళకంటూ పర్సనల్ ఖర్చులు ఉంటాయి, అమ్మాయిలకైతే ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. సపోజ్ మధ్యలో హెల్త్ అలా. సో రీసెంట్గా హాస్టల్లో ఉన్న వాళ్ళు, మా హాస్టల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ వర్షాకాలం కదా, సో జారి పడ్డారు 2-3. మధ్యలో అట్లా అనుకోకుండా యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ అవుతాయి కాబట్టి వాటిని కూడా కొంచెం బేర్ చేసుకోవడానికి ఉండాలన్నమాట. సో ఫినాన్షియల్ స్టేటస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఏదో బయట మోటివేషన్ చూసి అలా రావడం అయితే ఇట్స్ నాట్ కరెక్ట్.
అంటే సివిల్స్ కోచింగ్ డబ్బులతో కూడుకున్న పని అంటారు మీరు కూడా. అంటే చాలామంది డైరెక్టర్స్ అంటున్నారు, కొంతమంది డైరెక్టర్స్ మాత్రం డబ్బులతో పని లేదు, టాలెంట్ ఉంటే సరిపోతుంది అంటే వాళ్ళు ఫీజు తీసుకోకుండా అయితే కోచింగ్ ఇవ్వలేరు, అండ్ హాస్టల్స్ అయితే ఫ్రీగా అయితే ఫుడ్ పెట్టలేరు కదా. అంటే కొంతమంది ఇన్స్టిట్యూట్ ఒక ఇంటర్వ్యూలో చూసాను మ్యామ్, మేము డబ్బుల కోసము రన్ చేయట్లేదు ఇన్స్టిట్యూట్, మేము అంటే సమాజ సేవ కోసం రన్ చేస్తున్నారు అన్నట్లు అన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఎంతవరకు కరెక్ట్ అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నేను వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఇస్ ఫినాన్షియల్గా మనకు ఉండాలి. ఎందుకంటే కోచింగ్ తీసుకోగానే అయిపోదు కదా, మళ్ళీ తర్వాత టెస్ట్ సిరీస్లో తీసుకోవాలి, మళ్ళీ అప్డేటెడ్ మెటీరియల్స్ వస్తూనే ఉంటాయి, అవి కొనుక్కోవాలి. ఇప్పుడు ఆప్షనల్ కొన్ని ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి తీసుకోగానే సరిపోదు, మళ్ళీ మెంటార్షిప్ అని తిరుగుతూ ఉంటాము. సో కంపల్సరీ ఫినాన్షియల్గా ఉండాల్సిందే అని నేను అంటాను. ఇట్ ఈస్ ఓన్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, రీసెంట్గా వీడియోస్ చూసాను మ్యామ్. రీసెంట్గా యూపీఎస్సీ క్రాక్ చేసిన ఒక పర్సన్, సో ఫస్ట్ ఐపీఎస్ వచ్చింది, తర్వాత ఐఏఎస్ వచ్చింది, రీఫండ్ పాలసీ గురించి మాట్లాడారు. ఓకే, ప్రతి ఇన్స్టిట్యూట్ నేను కూడా మాట్లాడుతున్నాను రీఫండ్ పాలసీ అడగాలని. సో మీ దగ్గర రీఫండ్ పాలసీ ఉందా? యాక్చువల్లీ నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. సో ఒకరు 10,000 కట్టారు. ఓకే, సో రీఫండ్ కావాలంటే 10,000 రిటర్న్ చేసేసాం. ఓకే, అంటే అదేమన్నా పాలసీ మీరు మెయింటైన్ చేస్తారు? పాలసీ అంటే ఏంటి అంటే విత్ ఇన్ 1 month మీకు నచ్చలేదు అన్నప్పుడు మీరు రిటర్న్ రీఫండ్ మొత్తం 100% రీఫండ్ చేస్తాం. 10,000 వాళ్ళు పే చేశారు, ఆ 10,000 మేము రిటర్న్ చేసాము. సో అది కూడా ఉంది మా దగ్గర విత్ ప్రూఫ్. ఆ అమ్మాయి తర్వాత ఏంటంటే నేను చాలా బాధపడ్డాను, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే అసలు నేను 0.01లో ఉన్నాను అని కూడా. ఓకే, మళ్ళీ మీ దగ్గర ఆన్సర్ రైటింగ్ వస్తుంది? ఆన్సర్ రైటింగ్ రావట్లేదు, బట్ హెల్ప్ అడుగుతుంది అనమాట, మెంటర్షిప్ కావాలి మీ దగ్గరే అని. ఓకే ఓకే, అలా రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు వెళ్ళి. ఓకే, అయితే ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మ్యామ్. జనరల్గా అందరూ ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ కోచింగ్ అంటే హైదరాబాద్లో కూడా బాగానే ఉంటుంది, అందరూ రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నారు, అందరూ అవైలబిలిటీలో ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చేసి సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, హైదరాబాద్లో సేఫ్గా ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయా? ఓకే, సో ఇన్ సేఫ్టీ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు? అంటే ఇప్పుడు రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది కదా, రావు సైన్స్ ఇన్సిడెంట్ జరిగింది కదా మ్యామ్. సో హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ సేఫ్టీ మెయింటైన్ చేస్తున్నారా? సో చాలా ఇన్స్టిట్యూట్స్ మెయింటైన్ చేస్తున్నాయి. మీరు చేస్తున్నా అందులో మీది ఉందంటారా? మాది కూడా ఉంది. అన్ని పర్మిషన్స్ ఉన్నాయా మీకు? ఎస్, పర్మిషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఎన్ఓసి? ఎస్, ఎన్ఓసి ఉంది. తర్వాత ఫైర్ సేఫ్టీ కూడా ఉంది. ఓకే, ఇంకా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మెయింటైన్ చేస్తున్నారా లేదా ఓన్లీ పర్మిషన్ తెచ్చుకున్నారా? అలా ఏం లేదు, మెయింటైన్ చేస్తున్నాం మేము. ఏంటంటే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా లిమిటెడ్, ఓన్లీ 22-23 స్టూడెంట్స్ ఉన్నారు అంతే. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఏంటి అంటే మేము హైబ్రిడ్ యాక్సెస్ కూడా ఇస్తాము, లైక్ లైవ్ క్లాసెస్ యాక్సెస్. దాన్ని బట్టి కూడా ఉన్న స్టూడెంట్స్ అందరూ అయితే క్లాస్కి రారు. సో అరౌండ్ 5 స్టూడెంట్స్ అవుట్ చేసినా కూడా అరౌండ్ 15 స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వీ కెన్ ఈజీలీ మేనేజ్ దెమ్. సో అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇప్పటికైతే. ఓకే, ఫర్దర్గా వీ హ్యావ్ టు చూడాలి. ఓకే, చాలా ఇంటర్వ్యూస్లో నేను మల్టిపుల్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ ఉంటాను, అండ్ స్టూడెంట్స్తో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అయితే స్టూడెంట్స్ అడ్రస్ చేస్తూ ఒక క్వశ్చన్, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్. ఓకే, మెటీరియల్ అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు, ఉషా మ్యామ్ రాథోడ్ ఐఏఎస్ నుంచి కూడా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొంతమంది అంటే ప్రీవియస్గా ఎప్పుడో ఓల్డ్ మెటీరియల్ ఫాలో అవుతున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాటెవర్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారా అనేది పాయింట్ నెంబర్ 1 క్వశ్చన్. ఓకే, అది క్వాలిటీ అని మీరు ఎలా చెప్తారు? ఓకే సార్, నేను మెటీరియల్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఇక్కడ ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి స్టూడెంట్స్కి అందరికీ ఒక అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీరు మెటీరియల్ అనేసరికి మీరు ఏ బుక్ షాప్కి వెళ్ళినా కూడా మనకి డిఫరెంట్ పబ్లిషర్స్ ఇచ్చిన బుక్స్ కూడా ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అనుకోండి, ఎకనామిక్స్ సంబంధించి డిఫరెంట్ పబ్లిషర్స్ ఉంటారు, డిఫరెంట్ ఆథర్స్ ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఆ పబ్లిషర్ ఏంటో అసలు ఆ పబ్లిషర్ని చూసుకొని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఉంటుంది. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చి ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ వచ్చి ఆథర్స్లో ఏంటంటే కొంతమంది సీనియర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ కొంతమంది ఏమో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రాస్తూ ఉంటారు. సో వాటి బట్టి కూడా డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఒక 3-4 బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఎకనామిక్స్ సంబంధించింది లేకపోతే జాగ్రఫీ సంబంధించింది అనుకున్నప్పుడు మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో బుక్ షాప్లో కొంచెం ప్లేస్ ఉంటుంది, అట్లీస్ట్ కొంచెం నిలబడి ఆ కంటెంట్స్ ఏంటో చూసుకోవాలి. ఆ కంటెంట్స్ మన యూపీఎస్సీ సిలబస్లో మ్యాచ్ అవుతున్నాయా లేదా. సో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఇన్ ఆ సబ్జెక్ట్లో ఉండి ఆ బుక్లో కవర్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక టాపిక్ మీకు ఆల్రెడీ క్లాసెస్ అయిపోయి ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక టాపిక్ ఓపెన్ చేసి అదే టాపిక్ని 2 బుక్లలో చదవండి. సో మీకు ఏది ఈజీగా అనిపించి ఏది అర్థం చేసుకుంటున్నాను నేను అనుకున్నప్పుడు మాత్రమే ఆ బుక్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలామంది మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఆ టిప్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అని అంటున్నారు, ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ గురించి అడుగుతున్నారు కదా. అవును అవును. సో ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ మ్యాక్సిమం అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసి ఇస్తారు. సో ఇన్ డెప్త్ ఇస్తున్నారా లేదా అని వాళ్ళ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అని నేను దేన్ని అంటాను అంటే మన యూపీఎస్సీలో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ అయ్యి ఉండాలి, దట్ టు ఇన్ డెప్త్గా ఉండాలి. ఓకే ఓన్లీ కంటెంట్ అయినా అంటే కంటెంట్ కాకుండా ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉండాలి. బోత్ మెయిన్స్ ప్రిలిమ్స్ ఓన్లీ ప్రాక్టీస్ క్వశ్చన్సే కాకుండా ఈవెన్ ప్రీవియస్గా యూపీఎస్సీ అయిన క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటే దాన్ని క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అంటాము. సో మేము అదే మెటీరియల్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి. ఓకే. యూపీఎస్సీ సివిల్స్ సక్సెస్ రేషియో వచ్చి 0.01% ఉంది. అయితే ప్యారలల్గా ఇదే సిలబస్ మ్యాచ్ అయ్యే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏముంటాయి? సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు అంటే మిగతా ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో 1.5 year or 2 years కరెక్ట్గా 100% డెడికేషన్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీతో వర్క్ చేసినట్లయితే కంపల్సరీ వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ని మనం వేరే ఎగ్జామ్స్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ ఎగ్జామ్స్ అంటే మనకి టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉంది, గ్రూప్ 1 కానీ 2 కానీ, అండ్ నెక్స్ట్ ఏపీఎస్సీ కూడా ఉంది. సేమ్ అదే ప్యాటర్న్ అడుగుతున్నారు క్వశ్చన్స్ అయితే, ఇంకా యూపీఎస్సీ కంటే ఎక్కువ లెవెల్నే అడుగుతున్నారు ఏపీఎస్సీ అయితే. అక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటు ఈవెన్ యూపీఎస్సీ వేరే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది కదా. సో ఆ ఎగ్జామ్స్ లైక్ సిఏపిఎఫ్ కానివ్వండి, లేకపోతే సెబీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, నబార్డ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే, సో అలా డిఫరెంట్ ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. పర్సనల్ మెంటరింగ్ మ్యామ్, ఈ క్వశ్చన్ వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ పర్సనల్ మెంటరింగ్. చాలామంది నేను ప్రతి స్టూడెంట్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్తో నేనే దగ్గరుండి వానికి గైడ్ చేస్తాను, నేను ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేస్తాను, 1-to-1 సెషన్స్ నేను తీసుకుంటాను, అతను రైట్ వేలో వెళ్తున్నాడా లేదా, రైట్ పాత్లో వెళ్తున్నాడా లేదా అనేది నేను చూస్తాను అని చెప్పి ఈ విషయంలో అడ్వర్టైజ్మెంట్స్ విషయంలో ఒక పర్సన్ చూసేసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతూ ఉంటారు. సో ఈ పర్సనల్ మెంటరింగ్ అనేది మీరు అంటే ఎంతవరకు ఇవ్వగలుగుతారు ఒక పర్సన్కి, ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే, సో మేము కూడా మీరు అన్నట్టు ఏంటంటే మేము అది కూడా తీసుకొచ్చాము. పర్సనల్ మెంటారింగ్ ఇస్తాము, 1-to-1 మెంటర్షిప్ ఇస్తాము జిఎస్ ఫౌండేషన్లోని. సో ఏంటి అంటే స్టార్ట్ చేసినప్పుడు బాగానే అనిపించింది ఇనిషియల్గా. ఓకే, అప్పుడు ఏంటి అంటే అరౌండ్ 12 to 15 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా ప్రతి వీక్ ఎగ్జామ్ పెట్టాము, చేసాము. ఈవెన్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా పర్సనల్ మెంటారింగ్, ఈవెన్ మన ఫ్యాకల్టీ విలాస్ సార్ అని చెప్పి జోగ్రఫీ చెప్పారు, అతనితో కూడా ఇప్పించాము. జోగ్రఫీ అయిపోయింది, ఎన్వైర్న్మెంట్ అయిపోయింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ సరికి ఏంటంటే స్టూడెంట్స్ పెరిగారు. సో మేము అనుకున్నట్టు ఏంటంటే 100%గా పర్సనల్ మెంటారింగ్ అంటే 1-to-1 సెషన్స్ చేయలేకపోతున్నాం. సో మేము చెప్పినట్టు ఏంటంటే ఎవ్రీ వీక్ టెస్ట్ పెడుతున్నాము, ఆ టెస్ట్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము, వాళ్ళకి ఆన్సర్స్ కరెక్షన్ చేసిస్తున్నాము. అండ్ మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సో మార్నింగ్ 8:30 to 1:30 క్లాస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ నియర్ బై హాస్టల్స్లో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళు లంచ్ చేసి వచ్చి వాళ్ళు ఇక్కడే కూర్చుంటున్నారు. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. సో మిగతా ఇన్స్టిట్యూట్లో ఐ డోంట్ నో అబౌట్ హౌ దే ఆర్ మెయింటైనింగ్, బట్ నేను ఇక్కడే ఉంటాను అరౌండ్ 8:30 వరకు. కాబట్టి సో నాకు ఫ్రీగా ఉన్న టైంలో నేను పైకి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడి అసలు ఏం చదువుతున్నారు, సో వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసి వస్తున్నాను. అండ్ వాళ్ళు చెప్పాను కదా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాను అని, ఈవినింగ్ అందరికి లైన్ కొడతారు ఇదే ప్లేస్లో, వాళ్ళ ముందే ఆన్సర్స్ కరెక్షన్ చేస్తాను. అండ్ ఒక్కొక్కరికి నేను చెప్పలేను కాబట్టి నేను కామన్గా క్లాసెస్ తీసుకుంటున్నాను. ఆ క్లాస్ని మళ్ళీ నేను యూట్యూబ్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను, ఆ ఛానల్లో, ఈ ఛానల్, తెలుగు ఛానల్లో, ఇంగ్లీష్ ఛానల్లో ఆల్టర్నేట్గా. సో ఇది మేము చేసే పని ఇక్కడ. సెల్ఫ్ ప్రిపరేషన్. చాలామంది కోచింగ్కి అసలు వేస్ట్, అసలు కోచింగ్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత డబ్బులు ఖర్చు పెట్టి సెల్ఫ్ ప్రిపేర్ అయిపోయి నేను ర్యాంకులు కొడతాము అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ర్యాంక్స్ వచ్చిన తర్వాత చాలామంది ర్యాంకర్స్ మేము సొంతంగా ప్రిపేర్ అయిపోయాము అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు పాసిబుల్ అవుతుందా? ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేయాలి అంటే నేను ఒక స్టోరీ చెప్పాలి ఇక్కడ. ఓకే, సో కొందరు స్టూడెంట్స్ ఉంటారు ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీలో పేరెంట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్, లేకపోతే సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు పిల్లల్ని.
అండ్ ఈవెన్ వాళ్ళని ఐసిఎస్సి స్కూల్స్లో కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి ఎన్సీఆర్టీ అయిపోతుంది కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకి కోచింగ్ అక్కర్ లేకుండా కూడా క్లియర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దానికి ఏంటంటే పర్సనల్ గైడెన్స్ ఉండాలి. ఐదర్ వాళ్ళ టీచర్ అయినా సరే, ఐదర్ వాళ్ళ పేరెంట్స్ అయినా సరే, గైడెన్స్ ఉంటే యూ కెన్ డూ ఇట్. సెల్ఫ్ ప్రిపరేషన్ నేను చెప్తాను. ఓకే, టెస్ట్ సిరీస్ మ్యామ్. ఓకే, మీరు టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారా? యా, చేస్తున్నాం ఎవ్రీ సండే. అంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి డంప్ చేస్తున్నారు మీరు? క్వశ్చన్స్ ఎక్కడ నేనే తయారు చేస్తాను, క్వశ్చన్స్ ఏం డంప్ చేయను. సో మెయిన్స్ క్వశ్చన్స్ అయినా సరే, మోడల్ ఆన్సర్స్ అయినా సరే, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయినా సరే. ఎందుకు అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, ఓకే, చాలామంది అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జేఎస్ ఫౌండేషన్ కోర్స్లో టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడ్ చేసేటప్పుడు ఈ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి అనుభవం ఉందో తెలియదు, ఎవరు కరెక్షన్ చేస్తున్నారో తెలియదు. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం అంటే ఓన్లీ టెస్టులు పెట్టేసి కొన్ని క్వశ్చన్స్ డంప్ చేసేసి ఇచ్చేసి అదిగో మేము కూడా ఇచ్చేసాం అయిపోయింది. లేదు అంటే మీరు మళ్ళీ డబ్బులు కట్టి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, అదైతే ఇంకా బాగుంటుంది అన్నట్లు దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో మీ దగ్గర టెస్ట్ సిరీస్ ఎలా జరుగుతుంది? మా దగ్గర టెస్ట్ సిరీస్ ఏంటి అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ నేను చూస్తాను. అండ్ మ్యాక్సిమం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వాళ్ళకి నేనే క్వశ్చన్ ఇస్తాను, నేనే మోడల్ ఆన్సర్ ఇస్తాను. అండ్ కరెక్షన్ కూడా వాళ్ళ ముందే ఉంటుంది కాబట్టి అసలు ఎవరు కరెక్షన్ చేస్తున్నారా అనే డౌట్ అయితే రాదు. సో కావాలంటే మన దగ్గర గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం వీళ్ళది, ఆఫ్లైన్ మెయిన్స్ వచ్చే వాళ్ళది. సో మీకు నెంబర్స్ కూడా ఇస్తాను. అండ్ ఈవెన్ పైన ఆల్రెడీ కొంత స్టూడెంట్స్ రాస్తున్నారు కాబట్టి మీరే వెళ్ళి మాట్లాడచ్చు. సో మేడమే కరెక్షన్ చేస్తున్నారా, ఇంకా వేరే ఎవరైనా కరెక్షన్ చేస్తున్నారో, సో మేడమే చెప్తుందా మెంటారింగ్ లేకపోతే వేరే వాళ్ళ అని చెప్పి మీరు క్లియర్ కట్గా అనుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మేము ఎవరిని అన్క్వాలిఫైడ్ వాళ్ళని అయితే పెట్టుకోలేదు. సో ఐఎమ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే మ్యామ్, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యామ్, ఫ్యాకల్టీ విషయం. ఫ్యాకల్టీస్ చాలా ఇన్స్టిట్యూట్స్లో అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక 4 years బ్యాక్ లేకపోతే 2019-18 ఆ టైంకి వెళ్తే ఒక సబ్జెక్ట్కి ఎదుగో వీళ్ళు ప్రామినెంట్ ఫ్యాకల్టీస్, వీళ్ళు బెస్ట్ ఫ్యాకల్టీస్ అయినా మార్కెట్లో ఒక 4-5 members ఉండేవాళ్ళు మ్యాక్సిమం. హైదరాబాద్ మనం చూసుకుందాం, మనము ఢిల్లీ అన్నీ పక్కన పెట్టేసి హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక 4 members మ్యాక్సిమం బెస్ట్ ఫ్యాకల్టీ అని మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు అదిగో మా దగ్గర బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు. సో ఈ ఫ్యాకల్టీ విషయంలో మీరు ఏమన్నా ప్రోటోకాల్ ఏమైనా ఫాలో అవుతున్నారా, ఏమన్నా ప్రొసీజర్ ఉందా ఒక ఫ్యాకల్టీని మీరు హైర్ చేసుకునేటప్పుడు? ఓకే, సో మనకు ఫ్యాకల్టీ వచ్చేసి 2 types ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ రాసిన వాళ్ళు ఉంటారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే వాళ్ళకి చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, పీజీ చేస్తుంటారు, పిహెచ్డీ చేస్తుంటారు. బట్ మేబీ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి యూపీఎస్సీ డిమాండ్ ఏంటో అర్థం కాకపోవచ్చు. సో అందుకని మేము ఏంటి అంటే యూపీఎస్సీ రాసిన వాళ్ళు అట్లీస్ట్ మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళని మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ట్రెండ్స్ ఏంటో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి. సో అకార్డింగ్ టు యూపీఎస్సీ ఇక్కడ వాళ్ళు కోచింగ్ తీసుకొని ఏం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవ్వడానికి కాదు, టు క్లియర్ ఎగ్జామ్ కాబట్టి యాజ్ పర్ ఎగ్జామినేషన్ డిమాండ్స్ వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంపార్ట్ చేయాలి కాబట్టి. సో కంపల్సరీ మెయిన్స్ రాసిన వాళ్ళు లేకపోతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో వీఆర్ ఫాలోయింగ్ దట్ ఓన్లీ. ఓకే, మళ్ళీ చాలా ఇన్స్టిట్యూట్స్ కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళని కూడా ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ చేస్తా అంటున్నారు. సో దీని గురించి ఇక్కడ వచ్చేసి ఓన్లీ కంపల్సరీ మెయిన్స్ రాసి ఉండాలి, ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలి, వాళ్ళని మాత్రమే ఇక్కడ. ఓకే, మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్. ఓకే, అయితే ఇప్పుడు ఒక స్టూడెంట్ రాథోడ్ ఐఏఎస్కి వస్తే అలా వచ్చే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు కొత్తగా? సో రాథోడ్స్కి ఐఏఎస్ వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి అసలు క్లాసెస్ ఎలా చెప్తున్నారు, అండ్ యాజ్ పర్ యూపీఎస్సీ వెళ్తున్నారా లేదా, వాళ్ళు ఎన్ని ర్యాంక్స్ తీసుకొచ్చారని కాకుండా అసలు వాళ్ళు క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. సో కంపల్సరీ ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందు అట్లీస్ట్ ఓల్డ్ స్టూడెంట్స్తో మాట్లాడేసి వాళ్ళ రివ్యూ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏంటో చూడండి. మెటీరియల్లో ఓన్లీ కంటెంట్ ఏముందా, క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అవన్నీ చూసి. అండ్ ఈవెన్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. అండ్ ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అసలు ఎవరు ప్రొవైడ్ చేయకుండా లాస్ట్కి ఎగ్జామ్ ముందు 2 to 3 months అప్పుడు చెప్తున్నారు చాలామంది. నాకు వచ్చిన కంప్లైంట్ ఇదనమాట స్టూడెంట్స్. సో అలా చేయడం ఏంటంటే 1 year జరిగిన కరెంట్ అఫైర్స్ జస్ట్ 2 to 3 monthsలో ఎలా బ్రెయిన్లో
ఇంపాక్ట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఈవెన్ అది రైట్ ప్రాసెస్ కాదు. జస్ట్ 2 monthsలో ప్రతి ఒక్కటి చదివేసి గుర్తుపెట్టుకోవాలి, అనలైజ్ చేయాలి అంటే అసలు అవ్వని విషయం. సో అందుకని ఏంటంటే కంపల్సరీ కరెంట్ అఫైర్స్ అనేది ఫస్ట్ నుంచి న్యూస్ పేపర్ ఎలా చదవాలి, అసలు యూపీఎస్సీ సిలబస్ అండ్ ఇంకోటి ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయినా సరే మెయిన్స్ అయినా సరే క్రాక్ చేయాలంటే అసలు అందులో ఉన్న సిలబస్ టాపిక్స్ తెలిసి ఉండాలి. కాబట్టి అసలు మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ ఇస్తున్నారా లేదా, దాని మీద క్లాసెస్ తీసుకుంటున్నారా లేదా కూడా చూసుకోవాలి. ఓకే, ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే జస్ట్ 3 months అయింది మేము ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేసి. సో ఆన్సర్స్ ఎలా రాస్తున్నారో యూట్యూబ్ ఛానల్లో మేము పెడుతూనే ఉన్నాము. అండ్ ఈవెన్ మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో కూడా నేను క్లాస్ వాళ్ళ ముందే తీసుకుంటాను, సపరేట్గా రికార్డింగ్ రూమ్ అయితే లేదు. కాబట్టి మధ్యలో వాళ్ళ ఆన్సర్స్ ఇస్తుంటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయారు. సో దానికి రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్. అలాగే క్వశ్చన్స్ ఎలా వస్తాయని నేను చెప్పడం వల్ల వాళ్ళు ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారు. సో 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటి అంటే ఈసారి రాసే 11 to 12 మెంబర్స్లో మినిమం ఒక 10 మెంబర్స్ని ప్రిలిమ్స్ క్లియర్ చేయించాలి, 50%ని మెయిన్స్ క్లియర్ చేయించాలి అనే ఎయిమ్తో కూర్చున్నాను. సో సెలెక్ట్ ఎ రైట్ ఇన్స్టిట్యూట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ మైండ్ సెట్ని షేప్ చేయడానికి. మ్యామ్ ఫైనల్గా మా వ్యూవర్స్కి లేకపోతే సివిల్స్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి చెక్ లిస్ట్ ఏమన్నా ఉంటే అది చెప్పండి మ్యామ్. ఓకే, కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి లిస్ట్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి యూపీఎస్సీ సిలబస్. ఓకే, ఫస్ట్ సిలబస్ ఏంటో చూడండి, అసలు ఏమేమి ఉన్నాయి. సో మీరు చేసిన ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదంటే గ్రాడ్యుయేషన్లో ఎలా అయినా ఇంటర్లింకింగ్ ఉందా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ చాలా కేర్ఫుల్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాల్సిన క్రైటీరియా ఏంటి అంటే మీ ఇంట్రెస్ట్ ఒకటి, అండ్ మన జిఎస్లో ఎంతవరకు అది కలుస్తుంది, మెటీరియల్ ప్రాపర్గా ఉందా లేదా, ప్రాపర్ గైడెన్స్ టెస్ట్ సిరీస్ ఉన్నాయా లేదా, ఈ 4టిని చూసుకొని అండ్ ప్రాపర్గా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే బుక్ లిస్ట్ చాలా మినిమం పెట్టుకోవాలన్నమాట. సో చాలామంది ఏంటంటే ఎన్సీఆర్టీని స్కిప్ చేస్తూ ఉంటారు, స్కూల్ బుక్స్ చదవడం ఏంటి నేను అని. సో నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, స్కూల్ బుక్స్ నేను చదవడం ఏంటి అనే యాటిట్యూడ్ మీరు పక్కన పెట్టేసి కంపల్సరీ ఎన్సీఆర్టీస్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది తీసుకొని ఉంటే కంపల్సరీ మీకు ఆన్సర్ రైటింగ్లో చాలా వరకు హెల్ప్ అవుతుంది, ఇంట్రొడక్షన్స్ కంక్లూజన్స్ రాయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్టాండర్డ్ బుక్స్ కూడా ఒక్క సబ్జెక్ట్కి ఒకటే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు చాలా బండిల్స్ తెచ్చుకున్నా కూడా జస్ట్ ర్యాక్లో అలాగే పాతపడిపోతాయి తప్ప మీరు ఓపెన్ చేసి చదివేదైతే ఉండదు. కాబట్టి ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి అండ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ రివైజ్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మీరు రివిజన్ చేసేటప్పుడు ఏంటి అంటే యాజ్ పర్ యూపీఎస్సీ సిలబస్ రివిజన్ చేసుకుంటూ జిఎస్ పేపర్లో ఉన్న టాపిక్స్ అంటే హిస్టరీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, వాటన్నిటికీ కలిసి షార్ట్ నోట్స్, ఇమేజెస్ అయినా సరే, మ్యాప్స్ అయినా సరే, డేటా అయినా సరే అవన్నీ ఒకటే బుక్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే సపరేట్గా GS1కి, GS2కి, GS3కి, GS4కి సపరేట్ నోట్స్లు, అది కూడా వెరీ వెరీ క్రిస్ప్, మొత్తం ఎలా ఉండాలి అంటే ఫ్లో చార్ట్స్, ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్స్, గ్రాఫ్స్ ఇవి తప్ప అసలు వేరే నోట్స్ ఉండకుండా మీరు ఒక కంపైల్గా చేసి పెట్టుకుంటే మీరు మెయిన్స్ రాసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే టైం లిమిట్లో ఆన్సర్ రాసేటప్పుడు కంపల్సరీ ఏదో ఒక పాయింట్ మిస్ అవుతూ ఉంటుంది కదా, మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రెజెంటేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక బుక్ని ఒకటేసారి చదివి పక్కన పెట్టకుండా అదే బుక్ని మల్టిపుల్గా రివిజన్స్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కాకుండా ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ చేసి అండ్ ప్రతి ఒక్క ఆప్షన్ అనలైజ్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఆప్షన్ గురించి క్వశ్చన్ వస్తుండొచ్చు, ప్రతి ఒక్క ఆప్షన్ గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ మెయిన్స్లో ఎలా క్వశ్చన్ అడగొచ్చో కూడా మీరు ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో మీరు కరెంట్ అఫైర్స్లో ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే ఈరోజు వచ్చిన న్యూస్ చదివిన తర్వాత రేపటి పేపర్లో ఎడిటోరియల్లో ఏం వస్తుందో మీరు గ్రహించగలిగితే మీరు రైట్ ట్రాక్లో ఉన్నట్టు నేను చెప్తానమాట. సో ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతే మీరు కంపల్సరీ ఈజీగా యూపీఎస్సీ క్లియర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్. అండ్ బుక్ లిస్ట్ గురించి మీ ప్రిసైజ్ బుక్ లిస్ట్ ఏమన్నా ఇస్తే ఒక సపరేట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఓకే సార్, నేను మీకు బుక్ లిస్ట్ ప్రింట్ అవుట్ ఇస్తాను, సో మీరు PDF చేసి మీరు పెట్టచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. చాలా క్వశ్చన్స్కి చాలా ఓపిక్గా ఆన్సర్ చేశారు. సో నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది యాక్చువల్ నా ఐడియాస్ అన్నీ షేర్ చేసుకోవడానికి. అట్లీస్ట్ కొంతమంది స్టూడెంట్స్కి కూడా హెల్ప్ఫుల్ అనిపిస్తే కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్.